విరాట్ కోహ్లీ సోమవారం మే 12న అకస్మాత్తుగా టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ కావడం ద్వారా తన అభిమానులను ఆశ్చర్యపరిచాడు. జూన్ లో ఇంగ్లాండ్ తో జరిగే 5 టెస్టుల సిరీస్ లో కోహ్లీ టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తారని ఊహించారు. కానీ ఒక నెల ముందుగానే తనను టెస్ట్ నుంచి వీడ్కోలు చెప్పి అందరికీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు విరాట్ ఖాళీ చేసిన టెస్ట్ క్రికెట్ లో ఆ స్థానానికి ఎవరు అర్హులు అనే ప్రశ్న తలెత్తుతోంది. కోహ్లీ తర్వాత సాయి సుదర్శన్ లేదా శుభ్మన్ గిల్ 4వ స్థానంలో ఆడడం చూడవచ్చని అనుభవజ్ఞులు ఊహిస్తున్నారు. కానీ ఇప్పుడు గిల్ లేదా సుదర్శన్ కు కాకుండా ఈ ఆటగాడికి కోహ్లీ సింహాసనం ఇవ్వనున్నట్లు వెల్లడైంది. కొంతమంది అనుభవజ్ఞులు గిల్ కు అనుకూలంగా ఉంటే మరికొందరు సాయి సుదర్శన్ కు 4వ స్థానం బ్యాటింగ్ చేయాలని సలహా ఇస్తున్నారు. అయితే కోహ్లీ తర్వాత శ్రేయస్ అయ్యర్ కు 4వ స్థానంలో ఆడే అవకాశం లభిస్తుందని ఊహాగానాలు వస్తున్నాయి. నిజానికి అయ్యర్ చాలా కాలంగా భారత వన్డే టెస్ట్ లో 4వ స్థానంలో ఉన్నాడు. ఈ సమయంలో అతని ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో అయ్యర్ టెస్ట్ క్రికెట్ లోకి తిరిగి వచ్చే అవకాశాన్ని పొందడమే కాకుండా విరాట్ కోహ్లీ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లే పెద్ద బాధ్యతను కూడా అతని భుజాలపై ఉండవచ్చు. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో పేలవ ప్రదర్శన తర్వాత శ్రేయస్ అయ్యర్ ను ఫిబ్రవరి 2024లో టెస్ట్ జట్టు నుంచి తొలగించారు. ఆ తర్వాత అతను దేశవాళీ క్రికెట్ లో మంచి ప్రదర్శన చేస్తూనే ఉన్నాడు. ముంబై తరపున దేశవాళీ క్రికెట్ ఆడే శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీ 2024-25 సీజన్ లో 5 టెస్టుల్లో 7 ఇన్నింగ్స్ లో 2 సెంచరీలతో సహా 68.57 సగటుతో 480 పరుగులు చేశాడు. ఈ కాలంలో అయ్యర్ డబుల్ సెంచరీ కూడా సాధించాడు. అదే సమయంలో అయ్యర్ ను టెస్ట్ జట్టు నుంచి తొలగించినప్పుడు తనను షార్ట్ బాల్స్ ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. కానీ తొలగించిన తర్వాత అతను తన బలహీనతపై కష్టపడి పనిచేయడమే కాకుండా దానిని తన బలంగా మార్చుకున్నాడు. ఇప్పుడు షార్ట్ బాల్స్ లో అవుట్ కాకుండా ఆ బాల్స్ ను బౌండరీలకు తరలిస్తున్నాడు. ప్రస్తుత ఫామ్ ను పరిశీలిస్తే విరాట్ కోహ్లీ స్థానంలో అయ్యర్ కు అవకాశం ఇవ్వవచ్చు అని తెలుస్తోంది.